కానీ ఈ దేవాలయానికి తూర్పు వాకిలి ఉండదు. అక్కడ ఒక ఏదో చిన్న రంధ్రాలతో కూడి ఉన్నటువంటి ఒక కిటికీ మాదిరిగా ఉంటుంది తప్పితే అది ఒక ద్వారంలాగా ఉండదు. ఆ ధ్వజస్తంభాన్ని చూసారా, ఎంతో అందముగా. ఈ మధ్యనే పాత ధ్వజస్తంభం పడిపోతే మళ్ళా దాన్ని జీర్ణోద్ధరణ చేసి కొత్త ధ్వజస్తంభాన్ని నిలిపారు. అలా ధ్వజస్తంభాన్ని చూసుకుని కొంచెం దక్షిణం వైపుగా వస్తే మనకి అలా ఒక శివలింగము, అట్లానే దక్షిణ రాజగోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ దక్షిణ రాజగోపురాన్ని ఈ మధ్య కాలంలోనే మళ్ళా కొత్తగా రాజగోపుర నిర్మాణం చేపట్టారు. ఇంకా పూర్తి కాలేదు, దాన్ని ఇంకా ఓపెనింగ్ చేయలేదు. దీన్ని ఓపెనింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ రావాలి. పీఠాధిపతులు, కంచి పీఠాధిపతి వారు, వాళ్ళందరూ అనుజ్ఞతో ఈ రాజగోపురాన్ని వాళ్ళు ప్రారంభించాలి. అందుచేత ఈ దేవాలయం, ఆ రాజగోపురం ఇంకా ప్రారంభింపబడలేదు. ఈ దేవాలయం అంతటా చూసారా, ఒక శ్రీచక్ర ఆకృతిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. శ్రీచక్ర ఆకృతి. అట్లానే ఆ దక్షిణ రాజగోపురం పక్కనే అపరాధేశ్వర స్వామి దేవాలయం ఒకటి కొత్తగా నిర్మించారు. దాని పక్కనే శ్రీశైలానికి వెళ్ళేటువంటి బిడమార్గం ఒకటి ఉన్నది. ఒకప్పుడు వినుకొండ నుంచి త్రిపురాంతకం దాకా ఒక బిళ్ళ మార్గంలో వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళా త్రిపురాంతకం నుంచి శ్రీశైలం దాకా ఒక బిళ్ళ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ 2 బిళ్ళ మార్గాలు కూడా మూసి ఉన్నాయి. అలానే ఆ బిళ్ళ మార్గం పక్కనే సాక్షాత్ విఘ్న వినాయకుడైనటువంటి ఒక దేవాలయం, విఘ్న వినాయకుని యొక్క దేవాలయం ఉన్నది. ఇక్కడ స్వామివారిని చామరకర్ణ రససిద్ధి గణపతిగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతీతి ఏమిటయ్యా అంటే, ఆయుర్వేద మందులు ఆ స్వామివారిని కొలచి తయారు చేసి రోగికి ఇస్తే ఆ రోగి వెంటనే ఆ రోగం నుంచి విముక్తి పొంది ఆ రోగం నుండి విముక్తుడయ్యేవాడని చాలామంది చెప్తూ ఉంటారు. స్వామివారి యొక్క దేవాలయం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుంది. దేవాలయంలోకి అడుగు పెట్టిన వాళ్ళకి మనసులో ఏదో ఒక మూలన స్వామివారి నామం తలుచుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. అలానే మనం